పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా వ్యూహాన్ని రచిస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అధిష్టానం పూర్తి స్థాయిలో ఇక్కడ ఫోకస్ చేస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా అధిష్టానం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లను దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మరోవైపు రాష్ట్ర ఇన్ఛార్జ్ మున్షి సైతం ఈ మీటింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత 2 రోజులుగా గాంధీ భవన్లో పలు సామాజిక వర్గాల నేతలతో ఈ కార్యక్రమం సక్సెస్ కోసం ఏం చేయాలనే అంశంపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీనియర్ నేతలు హాజరై లోక్సభ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. లోక్సభ ఎన్నికలు నిర్ణీత సమయంలో కాకుండా ముందే జరగొచ్చన్న అంచనాలతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండేలా పార్టీ నాయకత్వం శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు కోఆర్డినేటర్లు నియమించిన అధిష్టానం పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 15 సీట్లు గెలవాలని కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సమావేశానికి బూత్ స్థాయి ఏజెంట్లు అందరూ హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న 36,000 మంది బూత్ స్థాయి కన్వీనర్లు హాజరు కానున్నారు. బూత్ స్థాయి ఏజెంట్లతో స్వయానా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సమావేశం కానుండడంతో ఈ సమావేశం కేడర్లో ఉత్సాహం నింపుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మొన్న ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న బూత్ కన్వీనర్లు ఖర్గే మీటింగ్ తర్వాత మరింత ఉత్సాహంగా పనిచేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మెజారిటీ సీట్లు గెలవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.